వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా అనే విషయం పైన ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకయ్యా ఈ విషయం ఇప్పుడు చెప్పాలి అంటే గత 2-3 రోజులుగా ఈ ప్రశ్న పదే నా దగ్గరికి వస్తుంది. ఈ వాలంటరీ వ్యవస్థ పైన నాకుండే టీడీపీ సర్కిల్లో కొంత సమాచారాన్ని స్వీకరించడం జరిగింది. దాన్ని మీకు క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 65,30,000 మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,34,000 మంది సచివాలయ సిబ్బందుల ద్వారా ఈ పింఛని పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బందుల ద్వారానే పింఛని పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే ప్రజెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మరి ఇక్కడ వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరిలో. అయితే ప్రజెంట్ క్లారిటీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ పైన ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఒక 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఇంతకు ముందు అంటే 2024 ఎన్నికల్లో ఎవరైతే సుమారుగా నాకు తెలిసి 2024 ఎన్నికల్లో దాదాపుగా 90,000 మంది వరకు వాలంటీర్లు రాజీనామాలు జరిగినాయి. ఈ రాజీనామాలకి ఏవైనా కారణాలు ఉండొచ్చు జనరల్గా. అయితే ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉండే అంతకుముందు 2,64,000 మంది వాలంటీర్లో 90,000 మంది రాజీనామాలు జరిగాయి కదా. ఈ రాజీనామాల కారణాలు ఆమె టీడీపీ కార్యకర్త అయి ఉండొచ్చు, లేకుంటే టీడీపీ వీరాభిమాని అయి ఉండొచ్చు, లేకుంటే వైఎస్ఆర్సీపీ ప్రలోభాలకి గురై కూడా రాజీనామాలు చేసి ఉండొచ్చు అనేది ఒకటి. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఇంకా మిగిలిన వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? 1,70,000 మంది వరకు సుమారుగా వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ 1,70,000 మంది వాలంటీర్లను రెండో ఆప్షన్ కింద జల్లెడ పట్టడం జరుగుతుంది. ఈ జల్లెడ పట్టడం ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ 1,70,000 మంది వాలంటీర్ని ఏం చేస్తారు, ఎట్లా జల్లెడ పడతారంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రకమైన నిఘాని వాళ్ళ పైన పెడతారు. ఎట్లా? వాడు ఇంతకు ముందు మన టీడీపీకి అనుగుణంగానే వర్క్ చేశాడా, లేకుంటే గుడ్డిగా వైఎస్ఆర్సీపీకి కరుడు కట్టిన కార్యకర్తగా పనిచేశాడా, లేకుంటే టీడీపీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పెట్టాడా అనే అన్ని అంశాలు తీసుకొని వాళ్ళ 1,70,000 మందిలో జల్లెడ పట్టడం జరుగుతుంది. సుమారుగా ఒక 40 నుంచి 50, 60 వరకు వెళ్ళిపోతారు ఆ జల్లెడలో భాగంగా. ఇంకా మిగిలిన వారు సుమారుగా 1,30,000 మంది వరకే ఈ వాలంటీర్లను మిగులుతారు. అయితే ఇప్పుడు అన్నటువంటి సంఖ్య 1,30,000 మంది వాలంటీర్లను ఏ విధంగా ప్రభుత్వం వాడుతుందయ్యా అంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి 5,000 జీతం వరకు చెల్లించింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఏం చేయబోతుందంటే ఈ 50 ఇళ్ళను కాస్త 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే ఇప్పుడు ఏం చేసింది 100 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ఇక్కడ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్కి 5,000 చెల్లిస్తే ఇక్కడ 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి 10,000 చెల్లిస్తుంది ఇక్కడ టీడీపీ ప్రభుత్వం. సో జనరల్గా చెప్పాలంటే ఈ వాలంటీర్లు కూడా ఇదే కోరుకున్నారు. ఎట్లా? 50 ఇళ్ళకి పనిచేసినా అదే పని, 100 ఇళ్ళకి పనిచేసినా అదే పని. సుమారుగా నెలలో ఒక 2-3 సార్లు మా అయితే 4 సార్లు ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఏదైనా అదే పని కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళ డిమాండ్ ఒకటే ఉండే, అప్పుడులో ఒకటే ఉండే, ఇప్పుడులో కూడా ఒకటే ఉంది. మేము పని చేస్తాం సార్, ఎంత పని అయినా చేస్తాం, కానీ మాకు వేతనం పెంచండి అని ఒక నిబంధన అయితే వాళ్ళకు ఉండే. దాన్ని పరిగణలోకి తీసుకునే ఈ 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి 10,000 రూపాయలు చెల్లించే ఆలోచనలో ఉన్నదని చెప్పేసి నాకు వచ్చిన సమాచారం. అయితే ఇది ఎప్పుడులో అమలవుతుందయ్యా అంటే అక్టోబర్, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నా.
అయితే ఇక్కడ ఏదైతే ఉంది ఈ 10,000 ఉంది కదా, ఈ 10,000 కాస్త పెంచొచ్చు, ఇంకా తగ్గించవచ్చు. ఇది కూడా ఇక్కడ 100 ఇళ్ళు ఉన్నది కదా, ఈ 100 ఇళ్ళు ఇంకా పెంచొచ్చు, తగ్గించవచ్చు. దీంట్లో అయితే క్లారిటీ లేదు, కానీ పెంచే విధంగానే ఉంటుంది, తగ్గించడం అయితే ఉండదు, పెంచే విధంగానే ఉంటుంది. కానీ 100 ఇళ్ళని 150 ఇళ్ళు చేస్తారా, లేదా 100 ఇళ్ళకి కుదిస్తారా, 150 ఇళ్ళు చేసి 10,000 ఇస్తారా, లేకుంటే 100 ఇళ్ళకే 10,000 ఇస్తారా అనే దాని మీద అయితే సీఎం గారి దగ్గర చర్చలు జరుగుతున్నాయి. కానీ అక్టోబర్ సెప్టెంబర్లో దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నాకు వచ్చిన సమాచారం. ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటా. జనరల్గా ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, 2024లో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మిగిలిన 170,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని జల్లిడి పడతారు, వాళ్ళని జల్లిడి పట్టి వాళ్ళలో సగం మంది తొలగిపోగా ఉన్న 130,000 మంది అయితే ఎవరైతే ఉన్నారో ఈ 130,000 మందిని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మూడో పాయింట్ కింద 50 ఇళ్ళకున్న ఒక వాలంటీర్ని 100 ఇళ్ళకి చేసి వేతనం పెంచే అవకాశం ఉంది. ఇది కూడా అక్టోబర్ సెప్టెంబర్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నా విశ్లేషణ, నాకు వచ్చే సంవత్సరం. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.